మనమైతే వాతం లడ్డు అయితే తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసరికి 10 రకాల ఆయుర్వేద, 10 రకాల వనమూలికలతో అయితే ఈ లడ్డు అయితే తయారు చేసాము. ఈ లడ్డు వచ్చేసరికి అనేక రకాల వాత సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం, దీర్ఘకాలిక రోగాలకు కూడా ఉపయోగపడుతుంది. సో కావాల్సిన స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయగలరు. అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సి సంగసరికి పసింగ్ కాకినేవులు ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇంటి దగ్గర చిరంగుల సరికి నల్లకాకి, కాకినేవులి, నల్లసవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట బ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ సరికి కోడికాకి, కోడిడాగ, కోడిబోల, తెల్లకోడ అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఒకటే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఇంటి దగ్గర చిరంగుల సరికి కోడి నలుపుగలనేవి, తెల్ల చేతువ, కోడి పచ్చకాకి, కోడి నలుపుగల మేళాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ సరికి ఎరుపించిన డాగలు, మిరపండి డాగలు, గట్టి కాకినీళ్ళు, అసవలాలనేవి లాసవుతూ చూసే అవకాశం కూడా ఒకటే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కాకిడాక పర్లని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఇంకా తగ్గసరిగా సరికి కాకిడాక పర్ల, నెవులు చూపు మిరపండాక, కాకిడాక, పచ్చ కాకిడాక అని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడిడాక, తెల్ల సేతువ, కోడి ఎర్రమేళ, కోడి మసరడాక, కోడి పొలాలని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కుసి నలుపు బోరపేకలుగా నేవులు పింగళ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఇంటి తగ్గిన శరంగుల సరికి కుసి నలుపు బోరపేకలుగా నేవులు పింగళ. సో అదే ఇంటి తగ్గిన శరంగుల సరికి పసింగల సేతువ, గౌడు నేవుల బ్రాసు, కుసి నలుపు గల నేవుల కక్కిర అనేది ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్ సరికి కాకి డాగలు, కోడి డాగలు, రసంగ డాగలు, తెల్లమైలు, తెల్ల బ్రాసులని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి రసంగి డాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఇంటి తగ్గసిన సరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి మిరపండి డాగ, కోడి అరమేల, కోడి అరకెక్కర అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ సరికి బోర్పేకల గల బ్రాసు, గట్టి నెవలి పింగళ, కాకిడాగ, నల్లకట్ట రసంగిని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12 నుంచి 1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సిన సరికి 9 కాకని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గ సరంగుల సరికి నల్లకాకి, నల్లసవల, నల్లకాకి నెమిలి, నల్ల బ్రాసులని ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ సరికి కాకిడాగ, నెమిలి పింగళ, కోడిడాగ, మిరపండు డాగని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 నుంచి 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి నల్లకాకిరని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరికి కోడికాకి, కోడి నెవిలి కక్కిర, పాల బ్రాసు, సేతువాలు అనేవి ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలిసేసరికి నల్లసవ, నల్లకట్ట సంగి, కాకిడాగ, నల్లకాకి అనేవి కూడా లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2 నుంచి 3 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల పచ్చకాకి డాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గసరిగిన సరికి కాకిడాక, నల్లకాకి డాక, పసింగల కాకిడాక, నల్లకాకి, పసింగాకి అనేవి ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ వచ్చేసరికి కోడి డాక, కోడి ఎర్రమేళ, కోడి నెమిలి, తెల్లకోడి, తెల్ల పొలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3 నుంచి 4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సిన సరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరిగిన సరికి పసింగల సేతువ, గట్టి నెమిలి పింగళ, నెమిల బ్రాసు, గోల్డ్ పసింగల బ్రాసులని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపండు డాగ, ఎర్రడాగ, కోడి డాగ, నల్లడాగ, ఎర్రమేళాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 4 నుంచి 5 గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి మిరపండు డాగాని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరిగిన సరికి కోడి డాగ, ఎర్రడాగ, ఎర్రనెమిలి, ఎర్రకక్కిరని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాక, పసింగాకి, కోడికాకి, నెమిలి మేళాన్ని లాస్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ ఈరోజు